వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. దీన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. ఇంటికి పంపించాలని సిద్ధంగా ఉన్నారు. మా తమ్ముళ్ళు చాలా హుషారుగా ఉన్నారు. ఎండ మనం చూస్తే భయపడే పరిస్థితి తప్ప మనం ఎండకు భయపడే పరిస్థితి కాస్త కోస్త మా విలేకరులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఎండకు. చాలా సంతోషం. వారికి కూడా స్వాగతం. అందరికంటే కష్టపడి మా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఎక్కువ కష్టపడతారు. ఫోటోగ్రాఫర్లు కూడా ఎండ కూడా లెక్క పెట్టుకోకుండా ఇక్కడ జరిగేది ఎప్పుడెప్పుడు రాష్ట్రం మొత్తం తెలియజేస్తున్నారు. వారికి కూడా నమస్కారాలు. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే జిల్లాలో డీలిమిటేషన్లు వచ్చాయి. దీనివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఈరోజు ఏం జరిగినట్టయితే ఎమ్మెల్యేగా బ్రహ్మాండంగా పనిచేశారు. మళ్ళీ ఓసీగా ఉంటే ఆయన తిరిగి ఎమ్మెల్యే అయ్యేవాడు. ఇంకో పక్కన మీరు చూస్తే ఏవైతే పొత్తులు పెట్టుకున్నాం, పొత్తుల వల్ల కూడా కొన్ని సర్దుబాట్లు జరిగాయి. జిల్లాలో మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ, తెరాస, సిపిఐ, అది సిపిఎం ఉన్నా అందరం కలిసి సీట్లు కూడా ఏ విధంగా పొత్తుల్లో పెట్టుకోవాలో పెట్టుకున్నాం. దీనివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇబ్బందులను అధిగమిస్తున్నాం. మనందరికీ ఒకటి, రాక్షస ప్రభుత్వం పోవాలి, అవినీతి ప్రభుత్వం పోవాలి, పేదవాళ్ళకు న్యాయం జరగాలని ఏకైక ఆశయంతో మనం పనిచేసే పరిస్థితి వస్తా ఉంది. మా తమ్ముళ్ళందరినీ కోరుతున్న కార్యకర్తలను మేము ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ అభ్యర్థులు గారు ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మళ్లీ గెలవడానికి వీలు లేదు. ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. అది మీరందరూ ఒక ధ్యేయంగా పెట్టుకొని ముందుకు పోవాలి. 9 సంవత్సరాలు నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు మీకు చేశాం. ఆ రోజు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారు. ఈ యొక్క పార్లమెంట్ లో 20% గిరిజనులు ఉన్నారు. అందులో లంబాడులు ఉన్నారు, కోయలు ఉన్నారు, అనేక వర్గాలు ఉన్నారు. మొట్టమొదటిసారిగా మీరు ఒకసారి ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతనే ₹2 కేజీ బియ్యం ద్వారా మీ అందరికీ వరి అన్నం తినే అవకాశం వచ్చింది. ఆ విధంగా ఆరోగ్య భద్రతకు కొంతవరకు తెలుగుదేశం పార్టీ కృషి చేశాం. ఇటీవల 9 సంవత్సరాలు ప్రపంచం మొత్తం అధ్యయనం చేసి సంపద ఏ విధంగా పెరగాలి, అభివృద్ధి ఏ విధంగా జరగాలి, ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం పెంచాలో మనం పెంచాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సంపద ఏ విధంగా దోచుకోవాలి, ఆదాయం ఏ విధంగా దుర్వినియోగం చేయాలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు రాష్ట్రాలను చూస్తే పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది. పేదవాళ్ళు కొరిగింది ఏమీ లేదు. కానీ కాంగ్రెస్ నాయకులు పొట్టలు పెంచుకున్నారు. మీ పొట్టలు కొట్టారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది వాస్తవం. నిత్యావసర వస్తువులు ఉన్నాయి, ఎక్కడ నియంత్రణ చేయలేకపోయారు. ఏదైనా దాని మీద ధ్యాస లేదు. ఈ పేదవాళ్ళు ఏదైనా కొనాలంటే సరుకులంటే చాలా కష్టం అయిపోయింది. ₹12, ₹13 వచ్చే బియ్యం ఈరోజు ₹30 కంటే ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. ఏమన్నా ₹30 ఎత్తండి, వాస్తవం చేరిపైకి ఎత్తండి. మా ఆడపడుతులు ఎవరే ప్రతిరోజు కొంటారు కదా, నాకు బాగా తెలుసు. పప్పు ధాన్యాలు పెరిగాయి, కూరగాయలు పెరిగాయి, సబ్బు పెరిగింది. మా పిల్లలపై ఉప్పు పెరిగిపోయింది. ఉల్లిపాయలు ₹1000 ఉన్నాయి. మా ఆడపడుతులు బాధపడుతున్నారు. సబ్బు అయితే ₹15, ₹16 అయిపోయింది. ఉప్పు కూడా ₹20 అయిపోయింది. కొంతమంది మా తమ్ముళ్ళు బాధపడుతున్నారు. క్వార్టర్ బాటిల్ ₹7 ఉంటే ఇప్పుడు ₹60-70 అయిపోయింది. కొంతమంది మా తమ్ముళ్ళు బాధపడే పరిస్థితికి వస్తున్నారు. సిగరెట్ తాగే తమ్ముడు అగ్గిపెట్టి పెరిగిపోయింది, ఆయన బాధపడుతున్నాడు. మా ఆడపడుతులు నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, వంట చేయలేకపోతున్నారు. మా ఆడబిడ్డలు బాధపడుతున్నారు. చక్కెర పెరిగింది. అసలు మీరు చూస్తే గ్యాస్ దొరకదు, తెలిసిన కరెంటు రాదు. ఈరోజు ఎండాకాలం మనం చూస్తున్న తమ్ముడు కరెంటు వస్తా ఉన్నా. నేను ఆ రోజు చెప్పాను మీకు, ఈ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే కరెంటు తీగల పైన బట్టలు వేసుకుంటామని చెప్పాను. అదే జరుగుతా ఉంది తప్ప ఏ మాత్రం కూడా ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి లేదు. ఇది వాస్తవం. మంచి
వ్యవస్థను భ్రష్టు పట్టించారు, సర్వనాశనం చేశారు. ఈ విధంగా అన్ని సమస్యలు వచ్చాయి. 6,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 600 మంది చేనేత కార్మికులు ఆకలి చావులతో చనిపోయారు. ఎంతో మంది చేతి వృత్తులు పనులు లేకుండా చనిపోయారు. మా ఆడబిడ్డలు చూస్తున్నాం. ఎవరైతే సమాజంలో లంబాలు ఉన్నారో మీ పిల్లల్ని పెంచలేక ఈ ఆడ శిశువులను ముగ్గురే పరిస్థితి వస్తా ఉంది. ఇవన్నీ సమాజానికి మంచి కాదని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎవరు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, నేను పెద్దగా అభివృద్ధి చేశాను, నా అభివృద్ధి చూసి ఓటేయమంటున్నాడు. నీ అభివృద్ధి చూసి ఓటేయరు. నీ అభివృద్ధి చూసి తప్పకుండా ప్రజలు ఈసారి ఓటబెట్టి చిత్తుగా ఓడించి ఇడుపులపై పంపిస్తారు తప్ప మిమ్మల్ని ఎదురుపెట్టని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నాను. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, 5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చినా ఏదైనా మీరు బాగుపడ్డారా? మీ కష్టాలు పెరిగాయి, ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. ఇది వాస్తవం. ఈరోజు జనయజ్ఞం ధనయజ్ఞంగా మారింది. ఈరోజు ఆదాయం బడ్జెట్ 1,00,000 కోట్లు. కానీ మీరు అడుగుతున్న ఊర్లో ఏదైనా ఇరిగేషన్ సాగునీటి పనులు చేశామంటే తెలుగుదేశం పార్టీ చేశాం. మేనల్లో నీళ్లు ఇచ్చాం, మేనల్లో నీళ్లు చేశాం. ఇక్కడ ఏదైనా సాగునీరు వస్తే తెలుగుదేశం పార్టీ వల్ల వచ్చింది. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఎక్కడ భూములు అన్యాక్రాంతం చేశారు, ఇష్ట ప్రకారం చేసుకున్నారు. నిన్న సోనియా గాంధీ గారు వచ్చారు. రాజభవన్ రాజశేఖర రెడ్డి గారిని పొగడ్తల మీద పోయారు. ఎందుకంటే ఎంత బాగా పోతే అన్ని సూట్ కేసులు పంపిస్తాడు ఈ ఢిల్లీకి. అందుకని డబ్బులు పంపిస్తారు కాబట్టి ఇంకా పొగుడుకుంటూ పోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని పూర్తిగా నష్టం చేశారు, రాష్ట్రానికి అన్యాయం చేశారు. కాంగ్రెస్ నాయకులు దోపిడీ చేశారు, అవినీతిలో కూరటపోయారు. ఇంకో పక్కన మీరు ఆలోచిస్తే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన కార్యక్రమాలు నేడు పండువారుగా ఉన్నాయి, చూడడానికి బాగుంటుంది. ఇప్పి చూస్తే పూర్తిగా పురుగులు, తినడానికి మాత్రం పనికిరాదు. ఈరోజు ఉన్న కార్యక్రమం చూశారు. పేదవాడి పేరుతో ఇల్లు కట్టా ఉన్నారు, కానీ కాంగ్రెస్ దొంగలు ఇల్లు కట్టుకున్నారు తప్ప నా పేదవాడు ఎవడు ఇల్లు కట్టలేదు, కట్టిన అప్పుల పాలైపోయారు. ఇది వాస్తవం. ఒక్కొక్క కాంగ్రెస్ నాయకులు 10 ఇళ్లు కట్టారు, పాత ఇళ్లకు సున్నం కొట్టి డబ్బులు డ్రా చేసే పరిస్థితి వచ్చింది. ఇది వాస్తవం.